ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే గుర్తింపు పొందినటువంటి నాయకురాలుగా, అలాగే అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది వంగా గీతా విశ్వనాథ్ గారు. ప్రస్తుతం అయితే ఆమె మహిళా దినోత్సవం పురస్కరించుకుని పిఠాపురంలోనైతే ఈ యొక్క మహిళలతో కలిసి ఈ రోజు అయితే సెలబ్రేషన్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ముందుగా ఆర్టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి మేడం, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతని వస్తున్నారు ప్రతి ప్రభుత్వం కూడా. ఇప్పుడు చూస్తుంటే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వాలకు ఇప్పుడు కూడా మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుందని మీరు భావిస్తున్నారు? అంటే ప్రభుత్వాలు మొట్టమొదటిగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ, సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు ఈ స్థాయి వరకు మేము రాగలిగామంటే మా అంతకు ముందున్న మహిళా నేతలు కావచ్చు, లేకపోతే రాజకీయ నేతలు. ఎందుకంటే గాంధీ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, లేకపోతే కందుకూరి వీరేశలింగం గారు కానీ, ఇలా చాలామంది మహిళా పక్షపాతులందరూ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. అయితే ఎప్పుడు కూడా భారతదేశం స్వతంత్రం సాధించక ముందు చాలా పరిస్థితులు ఉంటాయి. సరే, చాలా దాటుకుని వచ్చాం. ఈరోజు విద్యలో ఉంటున్నాం, ఆర్థికంగా ఉంటున్నాం, రాజకీయంగా కూడా అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత కలిగిన స్థానం మహిళలకి వచ్చింది. అయితే ఇది ఒకటి నిలబెట్టుకోవడం ఒకటి. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వాల మీద మహిళల యొక్క జీవన స్థితిగతుల మీద కూడా ప్రభావం చూపే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి రాజకీయంగా రాజకీయంగా చట్టాలు చేయాలన్నా, చట్టాలు అమలు చేయాలన్నా ప్రభుత్వం చేయాలి. రెండు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాల మహిళలకి చేయూతనివ్వాలంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఈ రెండు చాలా ప్రాధాన్యత కలవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి గారిలో ప్రధానంగా మంచి అడుగు వేసింది రాజశేఖర రెడ్డి గారు. ఒకటి రైతాంగము, రెండోది విద్యా వైద్యం. ఎందుకంటే మహిళలకి విద్య రావాలి అంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి. అందరికీ ఆరోగ్యం బాగుండాలంటే పేదవాడికి, అందులో మహిళలకు ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యశ్రీ ఉండాలి. తర్వాత మనం చూస్తే ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే 9% రిజర్వేషన్ పెట్టారో, అమలు చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా అందరూ సహకరించారు. ఇప్పుడు ప్రభుత్వాల పనితీరుకు వచ్చేటప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా స్వర్ణయుగం మహిళలకి. ఎందుకు అంటే, మహిళలకి అన్ని రకరకాల సంక్షేమ పథకాల ద్వారా, అమ్మఒడి కావచ్చు, మహిళల వడ్డీ మాఫీని చేయించవచ్చు, మహిళల రుణాలకి అత్యధికంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించవచ్చు, మహిళలకు అన్ని రకాలుగా పిల్లలకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా, అదేవిధంగా మహిళల చేనేత వర్గాలు కానీ, ఫిషర్మెన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వటం, నేస్తనం ఇవ్వటం, ఫిషర్మెన్కి ఇవ్వటం, ఇవన్నీ ఇవ్వటం వల్ల ఇక్కడ భారం అంతా మహిళలకి, ఏదైతే మధ్యతరగతి మహిళలు ఉన్నారో ఆ మహిళలకి వెసులుబాటు వచ్చింది, ఆర్థికంగా చేయూతనొచ్చింది. బట్ ఈ ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు, ఒక్క పెన్షన్ పథకం తప్ప మిగతా మహిళలకి ఇచ్చిన హామీలు అమలు చేశారా? నంబర్ 1, అమలు చేయలేదు. మహిళలకి ఏదైతే అమ్మఒడి ఇస్తానన్నారు, 15,000 అన్నారు, అవి కూడా అమలు చేయలేదు. అదేవిధంగా 1,500 అన్నారు, అది అమలు చేయలేదు. మరి ఇది మహిళలకి ఇచ్చి మాట తప్పడమే కదా. ఇప్పటివరకు 9 నెలలు అయింది. 9 నెలలు మహిళలకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పోయినట్టే కదా. మహిళలకు ఆ విధంగా ఆర్థికంగా నష్టపోయినట్టే కదా, ఇవ్వలేదు కదా. రెండోది, మరి అత్యాచారాలకు సంబంధించి, మహిళలకి లా అండ్ ఆర్డర్ సంబంధించి మీరు ఎంతమంది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమంది మీద అత్యాచారాలు జరిగాయి. మన నడిబొడ్డు పిఠాపురం పట్టణంలోనే ఒక మైనర్ బాలికను తీసుకెళ్ళిపోయి అత్యాచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా ప్రభుత్వం చూడాలి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి, మహిళలకి సంపూర్ణ రక్షణని ఇవ్వాలి, మహిళలకి ఏవైతే వాగ్దానాలు చేశారో అవి వెంటనే అమలు చేయాలి. ఈరోజు మేము అనేక విషయాల మీద ఇక్కడ మహిళలందరూ చర్చించుకున్నాం. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మేము ఒక తీర్మానం చేసుకున్నాం, మహిళలందరూ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు మహిళలకి రక్షణ కల్పించండి, మహిళలకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించండి. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా ఎక్కడికి హాస్పిటల్స్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ అమలు చేయడం లేదు, మేము జాయిన్ చేసుకోలేము ఆరోగ్యశ్రీ ద్వారా అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎంతో మహిళలకి రకరకాల ప్రాబ్లం వల్ల హాస్పిటల్లో జాయిన్ కాలేకపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల పక్షపాతిగా ఉండకపోతే, పెద్ద మనసు ఉండకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనసు ఉంది కాబట్టి, పేదల పక్షపాతి కాబట్టి, మహిళల పక్షపాతికి. మీకు ఇంకొకటి చెప్తారు, మహిళలకి సంబంధించిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగింది. మీకు అన్ని స్థానిక సంస్థల విధుల్లో 50% మించి కూడా మహిళలకి అవకాశాలు పోటీ చేయడానికి ఇచ్చారు.
అదేవిధంగా మాకు రిజర్వేషన్ లేకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మహిళలకు అవకాశం వచ్చింది. ఇంకొకటి మహిళలకి అన్ని దేవాలయాలంటే అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్స్ కానీ ఇది దాంట్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళలకి ఎక్కడైనా సరే మహిళలకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లో వెళ్ళిపోయి అందరూ వెళ్ళినట్టు కాకుండా ఒక టేబుల్, ఒక ప్రత్యేకమైన సెల్ ఉండేలాగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. మరి ఇన్ని రకాలుగా మహిళల కోసం ఏర్పాటు చేసి ఇప్పుడు అవన్నీ ఏవి లేవే. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి దిశ చట్టం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అలాగే సాక్షాత్తు మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడాలి? అంటే నేను అనితమ్మ గారు కూడా నేను చెప్తున్నాను, దిశ చట్టం కాలేదండి, ఇంకా దిశ బిల్లుగానే ఉంది. దిశ బిల్లు పార్లమెంటు అక్కడ అంటే హోమ్ డిపార్ట్మెంట్లో ఇంకా పెండింగ్లో ఉంది. నేను దయచేసి హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను, మీ హోమ్ సెక్రటరీ గారితో సమాచారం తెప్పించుకోండి, ఈ బిల్లు ఎక్కడ ఉంది అంటే మేము ఉండగా మా దగ్గర లెటర్స్ ఉన్నాయి. మేము అందరినీ ఉమెన్ వెల్ఫేర్ మినిస్టర్ని, లా మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, రాష్ట్రపతి గారికి మొత్తం అందరినీ కలవడం జరిగింది. ఒక మూమెంట్ వచ్చింది, ఒక మూమెంట్ దాకా వెళ్ళింది. ఎందుకంటే 21 డేస్లో శిక్ష పడే విధంగా చట్టాన్ని మార్పు చేయాలి అంటే దాంట్లో చాలా చాలా రకాల మార్చాల్సిన సెక్షన్స్ అన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఆ బిల్లు ఇంకా కొంత నాకు తెలిసినంత వరకు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు యాక్సెప్ట్ చేసింది. లీగల్ డిపార్ట్మెంట్లోనే పెండింగ్ ఉండాలి. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నానంటే మీ హోమ్ సెక్రటరీ ద్వారా సెంట్రల్ హోమ్ సెక్రటరీలో అసలు ఈ దిశ బిల్లు ఎక్కడ పెండింగ్ ఉంది, దీన్ని అమలు చేయడం వల్ల మహిళలకి లాభం ఉందా నష్టం ఉందా చెప్పమనండి. పోనీ ఇగో ఈ బిల్లులో ఈ సెక్షన్ వల్ల మహిళలకి అసలు లాభమే లేదు, మహిళలకి దీనివల్ల ఉపయోగం లేదని బిల్లు చదివి బిల్లు అవునా మంచిదా కాదా చెప్పమనండి. అది ఇంకా చట్టం కాలేదు, బిల్లు. అయితే ఇక్కడ మీరు చెప్పాలి దిశ చట్టం అంటే అది వాడుకలో చట్టం అంటారు. ఎందుకు అలా వచ్చిందంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిశ బిల్లులో ఉన్నాయో, దిశ బిల్లులో ఏ ఉండాలి, సెపరేట్ పోలీస్ స్టేషన్ ఉండాలి. ఎవరైనా మహిళ మీద అత్యాచారం జరిగితే ఇమ్మీడియట్గా ఫారెన్సిక్ ల్యాబ్ ఉండే విధంగా ఒక వ్యాన్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా యాప్లు, దిశ యాప్లు పెట్టారు. ఆ యాప్ ఇప్పుడు బిల్లు లేనంత చట్టం లేనంత మాత్రాన యాప్ ఉపయోగించకూడదా? చట్టం లేనంత మాత్రాన ఈ వ్యాన్లు ఉపయోగించకూడదా? చట్టం లేనంత మాత్రాన కానిస్టేబుల్కి ఇచ్చిన మోటార్ సైకిల్ మీద వెళ్ళి పట్టుకోకూడదా? ఎందుకు చేయకూడదు? ఈ దిశ బిల్లుని వెక్కిరించడం మీద ఉన్న శ్రద్ధ, దిశ బిల్లు ఎక్కడ పెండింగ్లో ఉందో దాన్ని చేస్తే మహిళలకు ఏ విధంగా రక్షణ కలుగుతుందో పరిశీలించి వెంటనే దిశ బిల్లుని చట్టం చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి దిశ బిల్లుని మనం చేయలేరా? చేయొచ్చు. చాలా వరకు అది ప్రొసీజర్ అయ్యింది. మీరు ఒక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒక్కసారి దిశ బిల్లు ఎక్కడ పెండింగ్ ఉందో పరిశీలించండి, దాన్ని చట్టంగా చేయడానికి మీరు అందరూ ప్రయత్నించండి. ఉచిత బస్సు ఏదైతే ఉందో అలాగే తెలంగాణలో ఏ విధంగా కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్లో కేవలం జిల్లాల వరకు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు మంత్రి ఎవరైతే ఉన్నారో చెప్తున్న పరిణామాలు ఎలా చూడాలంటారు? దానికి ఏ విధంగా కోరుతున్నారు? అంటే ఇప్పుడు ఉచిత బస్సు చెప్పారు, ఉచిత బస్సు కదలలేదు. వాళ్ళు టౌన్ వరకు అంటారు, జిల్లా వరకు. అసలు ఉచిత బస్సు అనేది మొదలవ్వాలి కదా. పోనీ ఇక్కడ నుంచి మన పిఠాపురం కోట నుంచి కనీసం పిఠాపురం బస్ స్టాండ్ వరకన్నా వెళ్తుందంటే ఎవరో ఒకళ్ళు ఎక్కుతారు. అసలు ఈ బస్సు ఇక్కడ ఉండాలా, ఈ బస్సు ఈ రోజు ఉండాలా, 2 రోజులు తిరగాల, ఒకరోజు తిరగాల, టౌన్లో తిరగాల, రూరల్లో తిరగాల, లేదా ఇక్కడ నుంచి విశాఖపట్నం ఇవ్వాలా, లేదా ఇక్కడ నుంచి విలేజ్లోని జిల్లాలోనే తిప్పాలా? ఇవన్నీ దాని చుట్టూ ఉచిత బస్సు కోసం ఆశపడే వాళ్ళందరి ఆలోచనలు చుట్టడానికి తప్ప ఉచిత బస్సు వచ్చినప్పుడు చూద్దాం. మహిళా నేతగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే వంగా గీతా విశ్వనాథ్ గారు అంటే అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇటువంటి అంటే ఏది మీరు తలపెట్టినా సరే విజయం చేకూరుస్తారు. అటువంటి మహిళా నేతగా మీరు ప్రతి చోట్ల కూడా హాస్పిటల్లో చూసుకుంటే వంగా గీతా అవార్డు అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. మీరు ఇటువంటి అవకాశం మీరు పొందడానికి ప్రధాన సీక్రెట్ ఏంటంటే మహిళా నేతగా? అంటే సాధారణంగా వర్క్ చేయడంలో నాకైతే మహిళలు పురుషులు అని ఉండదు. ఆలోచన విధానం ఒకటి, సపోర్ట్ ఒకటి, తర్వాత మన కన్సర్న్ ఏంటి. నాకు మెయిన్ కన్సర్న్ నాకు ఎడ్యుకేషన్, హెల్త్, ఈ రెండిటి మీద నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన గర్వంగా చెప్తున్నాను, ఆయన నాకు ఇచ్చిన సపోర్టు. ఈరోజు నేను 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించగలిగాను. ఇవాళ దగ్గర 30 కోట్లతో మన ఎన్ఆర్ఐ ఫండ్స్తో, అమెరికా వచ్చిన ఎన్ఆర్ఐ ఫండ్స్తో
తల్లి పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీజీహెచ్లో కట్టిస్తున్నాం. అలాగే దగ్గర దగ్గర ఆయుష్ హాస్పిటల్ ఒకటి సుమారు 15-20 కోట్లతో ఆయుష్ హాస్పిటల్ ఒకటి పూర్తి అయిపోయింది. అది కూడా తొందరలోనే ఓపెన్ కాబోతుంది. అట్లాగే మీరు ఈ టౌన్స్ అన్నింటిలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఎక్కువ శాంక్షన్ చేయించింది మన కాకినాడ పార్లమెంట్ అనేది. మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి, ఎక్కువ శాంక్షన్ చేయించి తెలియదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా మహిళలు ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి సుమారు 100 ఈ ఎలిమెంటరీ స్కూల్ని యూపీ స్కూల్ చేశాను, యూపీ స్కూల్ని హై స్కూల్ చేశాను. హై స్కూల్లో హైయెస్ట్ బాయ్స్ గర్ల్స్ ఉంటే గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ చేశాను. ఎందుకంటే నా తాపత్రయం కంపల్సరీ ప్రతి ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని, అది చేయగలిగాం. తర్వాత బిల్డింగ్స్ కట్టించగలిగాం. ఇంకొకటి తర్వాత కేవీ స్కూల్ని శాంక్షన్ చేయించి బిల్డింగ్ 25 కోట్ల రూపాయలతో కేవీ స్కూల్ బిల్డింగ్ని కంప్లీట్ చేసి అందించడం జరిగింది. తర్వాత పిఠాపురంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇది దేశం మొత్తంలో 3 ఉన్నాయి. ఒకటి ఢిల్లీ 1960లో, తర్వాత 2000లో కలకటా, తర్వాత పిఠాపురం. ఇప్పుడు 200 దగ్గర 200 కోట్లతో ఎస్సీజెడ్ కాలనీలో అది తయారవుతుంది. కాలేజీ ఏమో మన జేఎన్టీలో నడుస్తుంది. ఇది టాపెస్ట్ కాలేజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఫారిన్ స్టూడెంట్స్ కూడా అందులో వస్తారు, దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ అందరూ. ఇదే కాదు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ మీరు చూడండి. గతంలో కాకినాడ, రాజమండ్రి గవర్నమెంట్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఐటీఐ ఎక్కడ ఉండేది అంటే కాకినాడ, నెక్స్ట్ రాజమండ్రి. కానీ ఇప్పుడు తర్వాత ఎక్కడున్నాయంటే పిఠాపురంలో ఉన్నాయి. గవర్నమెంట్ ఐటీఐ, గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇవన్నీ కూడా నేను చేయించగలిగాను. నాకు ఎడ్యుకేషను, హెల్త్ మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. దానికి నాకు అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సపోర్ట్ చేయటం జరిగింది. అందుకే మీకు ఎందుకు మన గురుకుల పాఠశాలకి 6 కోట్లతో నేను ఎమ్మెల్యే ఉండగా 6 కోట్లతో శాంక్షన్ చేయించాను. అలాగే మన పిఠాపురం నియోజకానికి జిల్లా కోర్టు, పర్మనెంట్ జిల్లా కోర్టు కూడా తేగలిగాం. ఇవన్నీ చేయగలిగామంటే నాది అట్టుగా గొప్పతనం కాదు, నాది ఆలోచన మాత్రమే. నాకు అందరూ సహకరించారు, మా సోదరులు సోదరీమణులు, మా నాయకులు, మా ప్రభుత్వం అందరూ కూడా నాకు సహకరించారు. అందుకే సాధించగలిగాం. తప్పకుండా అంటే ఒకటి నేను చెప్పగలను, మహిళలు అనుకుంటే సాధించగలరు. సందర్భం లేకుండా అడుగుతున్నాం. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అలాగే వైసీపీ నుంచి భారీగా జనసేనలో వెళ్ళిన పరిణామాలు చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి? మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు జనసేనలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. ఇది అధికార మార్పిడులు రాజకీయాల్లో జరిగినప్పుడు అధికార మార్పిడి అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. అటు ఇటు చేంజెస్ అవుతుంటాయి, మారుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇవన్నీ అందులో భాగంగానే ఇది చూడాలి తప్ప ఇది ఏదో పెద్ద విషయంగా చూడక్కర్లేదు. అయితే ఒకటైతే నా పర్సనల్ కన్సర్న్ అంటే అందరూ మాతో ఉంటే బాగుండు అనేది ఉంది. కాకపోయినా ఉన్న వాళ్ళందరితో మేము గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాం. మా కొత్త కమిటీలు ఇప్పుడు అన్నీ కూడా సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. గ్రామాలుగా, వార్డులుగా మొత్తం మున్సిపాలిటీలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మా కేడర్ని అందరినీ కూడా అన్ని సంస్థాగత నిర్మాణం చేసి పార్టీని పటిష్టం చేస్తాం. జగనన్నకి తోడుగా మేమందరం నిలబడతాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలతో కలిసి పిఠాపురం ఏదో వైసీపీ కార్యాలయంలో అయితే ఈరోజు అయితే కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే మహిళా నేతగా తూర్పుగోదావరి జిల్లాలోనే ఎన్నో కార్యక్రమాలు, గుర్తుండిపోయినటువంటి కార్యక్రమాలతో పాటు గుర్తుండిపోయినటువంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదైనా సరే ఇప్పుడు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో మహిళలకి సంక్షేమ కార్యక్రమాలు అయితే చేపట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎటువంటి మహిళలకు సరైన ప్రాధాన్యత లేదు. అలాగే మనకు ప్రధానంగా చూసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి ఏది కూడా దిశా చట్టం గతంలో ఎంతో పూర్తి స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని పూర్తిగా మరుగున పెట్టేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క దిశా చట్టం అనేది ఉంటే మహిళలకు పై అత్యాచారాలు కానీ ఏదన్నా ఘటన జరిగితే వాళ్ళపై ఇమీడియట్లీ కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకునే విధంగా ఉంది. దానిపై పూర్తిగా అవగాహన పెట్టి మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత కూడా దీనిపై దృష్టి పెడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మహిళా దినోత్సవం పురస్కరించింది. ఆమె అయితే ఈరోజు మహిళలతో కలిసి పలు కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టారు. అలాగే వైసీపీలో మారుతున్నటువంటి పరిణామాల్లో భారీగా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగానూ కూడా వైసీపీలో ఎటువంటి నష్టం లేదు. వెళ్ళినా సరే ఇప్పుడంతా కూడా ప్రతిష్టంగా నూతన కమిటీలు వచ్చే నూతన నిర్మాణంతో మొత్తం మరింత ప్రతిష్టంగా వైసీపీ మరింత బలంతో పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తుందని వంగా గీతా విశ్వనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని
ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.